హాయ్ ఫ్రెండ్స్, తెలుగు కెరీర్ హబ్కి స్వాగతం. ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో హైకోర్టుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో ఈ వీడియో చేయడం జరిగింది. వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు మన మొదటి ప్రశ్న, హైకోర్టు స్థానానికి సంబంధించి సరైన ఆర్టికల్ ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆర్టికల్ 24, 124, ఆర్టికల్ 168, ఆర్టికల్ 280. ఈ 4 ఆర్టికల్స్లో హైకోర్టు స్థాపన సంబంధించి సరైన ఆర్టికల్ ఇది మనకు హైకోర్టు స్థాపన సంబంధించింది. అలాగే ఆర్టికల్ 124 తీసుకుంటే ఇది మనకు సుప్రీంకోర్టు నిర్మాణానికి సంబంధించిన ఆర్టికల్. అలాగే ఆర్టికల్ 168 ఇది రాష్ట్ర శాసనసభ, స్టేట్ లెజిస్లేచర్ అంటారు, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన నిర్మాణాన్ని గురించి తెలిపే ఆర్టికల్. అలాగే ఆర్టికల్ 280 ఇది ఆర్థిక సంఘానికి సంబంధించింది, ఇది రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి తెలిపే ఆర్టికల్. మనకు రెండో ప్రశ్న, అజర్షన్ రీజన్ సంబంధించి. అజర్షన్ వచ్చేసి ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు అనేది ఉంటుంది. రీజన్, పార్లమెంటు 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఏఆర్ 2 సరైనవే, ఆర్ ఏకి సరైన వివరణ, ఏఆర్ 2 సరైనవే, ఆర్ వివరణ కాదు, సి ఏ సరైనది, ఆర్ తప్పు, ఆప్షన్ డి ఏ తప్పు, ఆర్ సరైనది. దీన్ని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ తప్పు, ఆర్ సరైనది. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది అనేది ఇది కంప్లీట్ స్టేట్మెంటు. కొంతవరకు కరెక్టే, కానీ కంప్లీట్ స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే ఇది తప్పు. ఎందుకంటే మనకు ఆర్టికల్ 231 ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి ఉమ్మడి హైకోర్టు అనేది ఉండొచ్చు. కాబట్టి దాని ప్రకారం పార్లమెంటు 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనకు అజర్షన్ ఏ అనేది కొంతవరకే కరెక్ట్. కాబట్టి ఫుల్ స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే ఏ తప్పు, ఆర్ సరైనది అవుతుంది. మూడో ప్రశ్న, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం ఎవరు చేస్తారు? ఆప్షన్స్ ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు. కరెక్ట్ ఆన్సర్ రాష్ట్రపతి. మనకు ఆర్టికల్ 217 ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, గవర్నర్, హైకోర్టు సిజేఐ వీరు ముగ్గురు సజెషన్స్ తోటి మనకు హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియామకం చేయడం జరుగుతుంది. నాలుగో ప్రశ్న, హైకోర్టు జడ్జి పదవి విరమణ వయస్సు ఎంత? ఆప్షన్స్ 60 సంవత్సరాలు, 62 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, 68 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 62 సంవత్సరాలు. మనం సుప్రీంకోర్టు జడ్జి కానీ సిజేఐ కానీ వాళ్ళకు పదవి విరమణ వయసు వచ్చేసి 65 సంవత్సరాలు ఉంటుంది. ఇది సిజేఐకి కానీ సుప్రీంకోర్టు అక్కడున్న న్యాయమూర్తులకు కానీ 65 సంవత్సరాలు ఉంటుంది. హైకోర్టుకు వచ్చేసి 62 సంవత్సరాల పదవి విరమణ వయసు అనేది ఉంటుంది. ఐదో ప్రశ్న, అజర్షన్ సంబంధించి. హైకోర్టు జడ్జి రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తాడు. దీనికి రీజన్, రాష్ట్రపతి అతన్ని నియమిస్తాడు. ఈ 2 ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ ఏఆర్ 2 సరైనవే, ఆర్ సరైన వివరణ. ఏఆర్ 2 సరైనవి, ఆర్ అనేది సరైన వివరణ కాదు. ఏ సరైనది, ఆర్ తప్పు, ఏ తప్పు, ఆర్ సరైనది. ఇవి మనకి ఇవ్వబడిన ఆప్షన్స్. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఏఆర్ 2 సరైనవే, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఎందుకంటే మనకు హైకోర్టు జడ్జి రాష్ట్రపతికే తన రాజీనామాని సమర్పిస్తాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఆర్టికల్ 217 ప్రకారం
మనకు రాష్ట్రపతి నియమిస్తారు కాబట్టి రాజీనామాను కూడా రాష్ట్రపతికి సమర్పిస్తాడు. 6వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో హైకోర్టు జడ్జి అర్హతకు అవసరం లేనిది ఏది? ఆప్షన్ ఏ భారత పౌరుడు కావాలి, ఆప్షన్ బి 10 సంవత్సరాల జ్యుడిషియల్ ఆఫీస్లో పనిచేసి ఉండాలి, ఆప్షన్ సి 10 సంవత్సరాలు హైకోర్టు అడ్వకేట్గా పనిచేసి ఉండాలి, ఆప్షన్ డి కనీస వయస్సు 45 సంవత్సరాలు అనేది ఉండాలి. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి, ఇందులో మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, అర్హతకు అవసరం లేనిది ఏంటి అని అడిగిండు. అంటే 3 కరెక్ట్ ఉన్నాయి, ఒకటి తప్పు ఉందని. తప్పున్న ఆప్షన్ డి 45 సంవత్సరాలు ఉండాలి అనేది తప్పు స్టేట్మెంట్. ఎందుకంటే మనకు రాజ్యాంగంలో ఎక్కడ కూడా హైకోర్టు జడ్జికి ఎంత వయసు పరిమితి ఉండాలి అనేది పేర్కొనబడలేదు. హైకోర్టు జడ్జి కావాలంటే భారతీయ పౌరుడు అయి ఉండాలి, 10 సంవత్సరాలు జ్యుడిషియల్ ఆఫీస్లో పనిచేసిన అనుభవం ఉండాలి, 10 సంవత్సరాలు హైకోర్టు అడ్వకేట్గా పనిచేసి ఉండాలి. కానీ 45 సంవత్సరాలు కనీస వయసు ఉండాలనే నిబంధన మనకు రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనబడలేదు. 7వ ప్రశ్నకు వెళ్ళే ముందు, ఇప్పటివరకు మీకు ఈ వీడియో వాల్యుబుల్గా అనిపిస్తే తెలుగు కెరీర్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 7వ ప్రశ్న, హైకోర్టు జడ్జిను తొలగించే ప్రక్రియ దేనికి సమానంగా ఉంటుంది అని అడిగిండు. రాష్ట్ర గవర్నర్ను తొలగించే ప్రక్రియ సమానంగా ఉంటుందా, రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియక, సుప్రీంకోర్టు న్యాయమూర్తిక, ముఖ్యమంత్రిక? మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించడానికి ఏదైతే పద్ధతిని ఉపయోగిస్తామో హైకోర్టు జడ్జిని తొలగించడానికి కూడా అదే ప్రక్రియను ఉపయోగించడం జరుగుతుంది. ఇంపీచ్మెంట్ అంటాం. అభిశంసన తీర్మానం ప్రకారం మనం హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ న్యాయమూర్తులను తొలగించడానికి అభిశంసన తీర్మానాన్ని మనం ఉపయోగిస్తాం. ఇది మనం దేంట్లోనైనా ఐదర్ లోక్సభ కావచ్చు లేదంటే రాజ్యసభ కావచ్చు, దేంట్లోనైనా ప్రవేశపెట్టవచ్చు. మనకు ఆర్టికల్ 124 ఈ ఆర్టికల్ ప్రకారం మనం అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టి న్యాయమూర్తులను తొలగించే ప్రక్రియ అనేది పార్లమెంట్లో తీసుకెళ్ళవచ్చు. 8వ ప్రశ్న, హైకోర్టును కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అని పేర్కొన్న ఆర్టికల్ ఏది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 214, ఆప్షన్ బి 215, ఆప్షన్ సి 216, ఆప్షన్ డి 217. మనకు కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే హైకోర్టు ఏదైతే తీర్పులను ఇస్తుందో ఆ తీర్పులని ఒక రికార్డు రూపంలో భద్రపరచడం జరుగుతుంది. అంటే ఆ తీర్పులు అనేటివి ఫర్దర్గా నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ గవర్నమెంట్కి ఒక ఆదేశాల ప్రకారం పనిచేస్తాయి. ఆ తీర్పులను ఆధారంగా చేసుకునే గవర్నమెంట్ స్కీమ్స్ అనేటివి రూపొందించడం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 215. మనకు 215వ ఆర్టికల్ ప్రకారం హైకోర్టుని కోర్ట్ ఆఫ్ రికార్డ్స్గా పేర్కొనడం జరిగింది. రిమైనింగ్ ఆప్షన్ చూసుకుంటే ఆర్టికల్ 214 ఇది దేని గురించి చెప్తుంది? మనకు హైకోర్టు ఏర్పాటు గురించి ఆర్టికల్ 214 అనేది చెప్తుంది. ఆర్టికల్ 216 అనేది హైకోర్టు నిర్మాణం. అంటే హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, అతనితో పాటు ఇంకా ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు అంటే స్ట్రక్చర్, హైకోర్టు యొక్క స్ట్రక్చర్ని తెలిపేది ఆర్టికల్ 216. ఆర్టికల్ 217 ఇంతకుముందు క్వశ్చన్లను చూసుకున్నాం. దాని ప్రకారమే రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తులను నియమించడం జరుగుతుంది. 9వ ప్రశ్న అసర్షన్కి సంబంధించింది. హైకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు శిక్ష విధించగలదు అనే స్టేట్మెంట్ ఇచ్చిండు. రీజన్, హైకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అనే అధికారం ఉంది. దీనికి ఆప్షన్స్ ఏఆర్ అనేటివి 2 సరైనవే, ఆర్ అనే సరైన వివరణ, ఏఆర్ 2 సరైనవి, ఆర్ అనేది సరైన వివరణ కాదు, ఏ సరైనది, ఆర్ తప్పు, ఏ తప్పు, ఆర్ సరైనది. ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే
ఏఆర్ రెండు కూడా సరైనవే. ఆర్ అనేది కూడా సరైన వివరణ. ఎందుకంటే ఆర్టికల్ 215 మనకు హైకోర్టు అనేది కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అనే అధికారం ఉందని చెప్తుంది ఆర్టికల్. ఏది? ఆర్టికల్ 215. ఈ అధికారం వలనే హైకోర్టుకి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అనే అధికారంతో శిక్షించే అధికారం అనేది వచ్చింది. అంటే హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు వాటిని అధిగమించి ఏదైనా ప్రభుత్వాలు చట్టాలు చేసినా కానీ, లేదంటే ఎవరైనా వ్యక్తులు వాటిని అధిగమించిన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద శిక్షించడానికి హైకోర్టుకు అధికారం ఉంటుంది. 10వ ప్రశ్న, హైకోర్టు ఏ రిట్లను జారీ చేయగలదు? ఈ రిట్లకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనం నెక్స్ట్ వీడియోలో కూడా చూద్దాం. ఇప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్లో ఏ రిట్లను జారీ చేయగలంటే కేవలం ఫండమెంటల్ రైట్స్ కోసం, అంటే ప్రాథమిక హక్కుల కోసం మాత్రమే. ఆప్షన్ బి కేవలం లీగల్ రైట్స్. ఆప్షన్ సి ఫండమెంటల్ మరియు లీగల్ రైట్స్, ఈ రెండింటి కోసం కూడా రిట్లు జారీ చేయవచ్చు. ఆప్షన్ డి ఏది కాదు. మనకి ఇచ్చిన దానిలో కరెక్ట్ ఆన్సరు మనకు జనరల్గా సుప్రీంకోర్టుకి రిట్లు జారీ చేసే అధికారం కంటే హైకోర్టుకి రిట్లు జారీ చేయడంలో కొన్ని ఎక్కువగా అధికారాలు ఉంటాయి. దాని ప్రకారం చూసుకుంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఫండమెంటల్ ప్రాథమిక హక్కుల కోసం కావచ్చు, అలాగే కొన్ని లీగల్ రైట్స్ అంటే న్యాయపరమైన హక్కులు, ఈ రెండింటికి సంబంధించి కూడా హైకోర్టు అనేది ఈ రిట్లను జారీ చేయడం జరుగుతుంది. ఈ రిట్లు ఎన్ని ఉన్నాయి, ఏ సందర్భాల్లో రిట్లు జారీ చేయవచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియోలో కూడా చూద్దాం. ఈ వీడియో మీ ప్రిపరేషన్కి హెల్ప్ అయింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన తెలుగు కెరీర్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.